హలో వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ స్టఫ్. అందరు ఎలా ఉన్నారు? సో అందరు పండుగ మంచిగా జరుపుకున్నారా? మేమైతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్ళామండి. 17th వెళ్ళాము. సో ఆ రోజే మా పాపకి గుండు చేయించాము. మొక్కు ఉండే మాకు తిరుమలలో గుండు చేయించాలని చెప్పేసి, అండ్ పాప ఇస్తుందని చెప్పేసి మా హస్బెండ్ కూడా గుండు ఇచ్చారండి. సో అలా మేము గుండు చేయించుకున్నాక దర్శనానికి వెళ్ళాము. లిటరల్గా ఒక 5 hours వెయిట్ చేసాం మేము. కంపార్ట్మెంట్లో ఒక 2 hours పెట్టారు. సో ఫస్ట్ టైం నేను నైట్ వ్యూ చూసాను. అండ్ వైకుంఠ ద్వార దర్శనం కూడా నేను వెళ్ళడం ఫస్ట్ టైమే అండి. అసలు ఆ డెక్కర్ చూసి నాకైతే అబ్బా ఎంత మంచిగా అనిపించిందో. నైట్ వ్యూ అయితే తిరుమలలో ఒక్కసారైనా లైఫ్ టైంలో చూడాల్సిందే అండి నిజంగా అసలు. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం చూసాను, నాకైతే మస్తు నచ్చింది. అసలు ఎంత బాగుందంటే ఆ డెక్కరు అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి కూడా. అసలు అబ్బా వైబ్ అయితే మస్తు ఉంది. చాలా రష్ ఉండే ఆ రోజు కూడా. అండ్ ఇవి మొత్తం చుట్టూ కొబ్బరికాయలు పెట్టారనమాట. దాని మీద పెయింట్ వేసేసి అందులోకి ఎంటర్ అవుతుంటే ఏదో పెద్ద ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఆ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, అలాంటివి కొన్ని ఇంటిని డెకర్ చేస్తేనే ఇల్లంతా కలగా కనిపిస్తుంది. అట్లాంటిది మొత్తం అలాంటి ఫ్లవర్స్తోనే తిరుమల డెకర్ చేసింటే మస్తు అనిపించింది. ఇది గుడి నుంచి బయటికి రాగానే వైకుంఠ ద్వారంది ఒకటి ఇట్లా సెట్ చేశారండి. సో దాని లోపల ఇది మొత్తం ఫ్రూట్స్ ఫ్లవర్స్తోనే డెకర్ చేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్కి మీరు కూడా షూర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒక్కసారైనా చూడాల్సిందనమాట. మళ్ళీ మళ్ళీ అందరికీ రాదు ఈ అదృష్టము. సో అలా నేను కూడా ఇన్ని ఇయర్స్గా ఫస్ట్ టైం చూశాను. అసలు ఎంత మంచిగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. అందరూ అయితే వెళ్ళి చూడలేరు కదా. సో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా 17th దర్శనానికి వచ్చి ఉంటే కింద కమెంట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.